పెళ్లైన 3 రోజులకే మనోజ్ పాటిల్ అనే ఆర్మీ జవాన్ విధులకు వెళ్లాల్సి రావడంతో అతని భార్య యామిని దేశభక్తిని చాటుకుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మనోజ్ తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు రావడంతో ఆమె తన భర్తను ప్రోత్సహించింది. నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపుతున్నా అంటూ ఆమె తీసుకున్న నిర్ణయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार तुम्ही? ఆమె దేశభక్తికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్ భారత ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. 5 రోజుల కిందట ఆయనకు యామిని అనే మహిళతో వివాహమైంది. ఇంతలోనే సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మనోజ్ పాటిల్కు ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు రావడంతో పెళ్లి కోసం సెలవు పెట్టి వచ్చిన మనోజ్ పాటిల్కు ఉన్నతాధికారుల ఆదేశంతో ఉన్నపలంగా బయలుదేరాడు. పెళ్లి 3 రోజులైంది. అప్పుడే విధి నిర్వహణ కోసం బోర్డర్కు బయలుదేరుతానంటే పంపించేందుకు ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? కానీ సైనికుడిని పెళ్లి చేసుకునే ముందే యామిని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందేమో. మరో ఆలోచన లేకుండా దేశ సేవ కోసం తన భర్తను సాగనంపారు. భార్య అంటే భర్తలో సగం, మరి జవాన్ భార్య అతడి బాధ్యతల్లోనూ సగం. సరిహద్దుల్లో జవాన్ కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వహిస్తేనే యావత్ దేశం సుఖంగా నిద్రపోయేది. ఆయన ప్రాణాలకు తెగించి శత్రువులను చెండాడితేనే దేశవాసులు గుండెలు విజయగర్వంతో ఉప్పొంగేది. యామిని ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు కనుకే తన భర్తను ధైర్యంగా విధి నిర్వహణ కోసం పంపించారు. మనోజ్ను సాగనంపడానికి భార్య యామినితో పాటుగా 20 కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్కు తరలివచ్చారు. అందరి మనసుల్లో అంతులేని బాధ. కానీ చిరునవ్వుతో మనోజ్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యామిని నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. 25 మంది మహిళలు తమ కళ్ళ ముందే భర్తలను కోల్పోయారు. సింధూరాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకున్నాకే వారికి శాంతి. కానీ ఉగ్రవాదులకు వంతపాడుతున్న శత్రువుల కుటిల యుక్తులతో పేట్రేగిపోతున్నాడు. వాళ్ళందరినీ అణిచివేయాలంటే యామిని లాంటి వీరవనితల సింధూరం మన ధీర జవాన్లకు సంజీవినిగా మారి శత్రువు గుండెల్ని చీల్చేలా చేయాలి. జై జవాన్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్.